వైమానిక దళంలో మహిళలు రఫేల్ లాంటి యుద్ధ విమానాలను నడుపుతున్నారని, వారికి సైన్యంలోని లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సైన్యంలోని జడ్జ్, అడ్వకేట్ జనరల్, లీగల్ బ్రాంచ్ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండటంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆ పోస్టులకు స్త్రీ పురుష నిష్పత్తి వర్తించదని నిబంధనలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుసరించడం లేదంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మనోహర్లతో కూడిన ధర్మాసనం సమాధానం కోరింది. సైన్యంలోని జడ్జ్, అడ్వకేట్ జనరల్, లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో తాము 4, 5 ర్యాంకులు సాధించామని, అయినా తమను ఎంపిక చేయలేదంటూ అగ్నూర్ కౌర్ అస్తత్యాగి అనే మహిళా అధికారులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తమ కంటే తక్కువ ర్యాంకున్న పురుష అధికారులను నియమించారని, ఈ విభాగంలో 6 పోస్టులు మాత్రమే విడుదలయ్యాయని, అందులో మహిళల కోటాలో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పిటిషన్లపై విచారణ జరిపింది సర్వోన్నత న్యాయస్థానం. 2 అధికారుల పిటిషన్పై విచారించిన సమయంలోనూ సుప్రీం ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై తుది తీర్పును రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం సమాధానం విన్న తర్వాత తీర్పును వెలువరించనుంది.